తన కంఠంలో ప్రాణమున్నంత వరకు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ కార్యకర్తలను మర్చిపోకుండా సేవ చేస్తానని మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆలియాబాద్ చౌరస్తాలోని సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మేడ్చల్ మండల గుండ్లపోచంపల్లి మున్సిపల్ టీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకై విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా, వీళ్ళకి అప్పు ఉండొద్దు అంట, లంకె బిందెలు కావాలి అంట, వీళ్ళు వచ్చి కూర్చొని చేస్తారట అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల్లో రాత్రింబవళ్లు లెక్క చేయకుండా ఎంతో కష్టపడి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. రాజకీయాల్లో ఇవే తన చివరి 5 ఏళ్లని అన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ రాదని, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు తనకు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆ అవకాశాన్ని కల్పించారని తెలిపారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. తమ ఆసుపత్రుల్లో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు తన తమ్ముడు, అన్న, అల్లుడు, కుమారుడు ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలను చేశారని తెలిపారు. అందుకు ప్రజలు మరిచిపోకుండా ఎన్నికల్లో తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించారని మల్లారెడ్డి వారిని కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్ జిల్లాలో అభివృద్ధి పనులు చేసి తెలంగాణలోని ఆదర్శ జిల్లాగా నిలబెట్టామని అన్నారు. గ్రామాల్లో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఆటకెక్కుతుందని ఆరోపించారు. 6 గ్యారంటీలను అమలులో కాంగ్రెస్ విఫలం కావడం ఖాయమన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో మల్లారెడ్డి ఓడకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా ఉంటూ మల్లారెడ్డి గెలుపునకు ఎంతగానో కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి చామకూర మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు భద్రారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు చెయ్యాలంటే, ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు 5 నిమిషాల పని కాదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? అప్పుల పాలు చేసిపోయారు అంటున్నావు. అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. అవన్నీ పంచుకుంటారుగా మంత్రులంతా లైన్గా కూర్చొని. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? సెక్రటరియట్ కట్టినప్పుడు అప్పు కాదా? కాళేశ్వరం కడితే అప్పు కాదా? కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిర్రా కాళేశ్వరానికి? యాదగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా? మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా? ప్రగతి భవన్ కడితే అప్పు కదా? వీళ్ళకట్ట అప్పు ఉండొద్దట, లంక బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారట, దబా చేస్తారట. అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం, రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో. నువ్వు 10,000 వేస్తాను, మేము 10,000 వేసినాం, నువ్వు 15,000 కొట్టు, అప్పు చేయి, ఎవడొస్తా చూడండి. నువ్వు మేము 2,000 పిచ్చిలు ఇచ్చినాం, మీరు 200 ఇస్తే నువ్వు 4,000 ఇస్తాను, ఆన్లైన్లో. ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు, ఆ అప్లికేషన్లు ఎందుకు, ఆ ఫామ్లు ఎందుకు, ఇదంతా ఎందుకు? ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది. ఎంతమంది పిచ్చిలు పోతుందో అంతమందికి అయితే 4,000 చూడండి. ఆపుతున్నా ఈ ప్రజాసేవకి అంకితం అన్నా. నాకు అక్కలైనా, చెల్లెళ్ళైనా, అన్నలైనా, తమ్ముళ్ళైనా, ఏదైనా చుట్టాలు, బావలైనా, ఏదైనా, కొడుకులైనా, కోడళ్ళైనా అంతా మీరే అన్నా నాకు. ఎందుకంటే నాకు కూడా 71 సంవత్సరం అయింది. నేను ఇక్కడ మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు నిలబడగా ఇది లాస్ట్ 5 ఏళ్ళు. నాకు మీకు మంచిగా సేవ చేస్తా, అన్ని రకాల కూడా ఇప్పటికే చేసిన. అసలు రాష్ట్రాన్ని, అసలు మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొందబెట్టేటోడు ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి 3 జరిగిపోయారు. ఎవరెవరు జరిగిపోయారు? మమతా బెనర్జీ జరిగిపోయిందా? నితీష్ కుమార్ జరిగిపోయిందా? ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా?
ఇక ముగ్గురు పోయినాక ఎవరు మిగిలినరా ఆడ రాహుల్ గాంధీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన రెండోసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు వెళ్ళిపోయింది.